Good morning students. Today I will teach you our 8th class 3rd lesson Pyara Gaon question and answers and textbook grammar. Students, all of you open your study materials page number 42. सुनो बोलो क्वेश्चन एंड आंसर्स లో ఫస్ట్ వన్ చూడండి. చిత్ర में क्या क्या दिखाई दे रहे हैं. చిత్ర అంటే పిక్చర్. మనకి ప్యారా గావ్ లెసన్ ఇచ్చినప్పుడు అందులో మనకి పిక్చర్లో కొన్ని పిక్చర్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి కదా, ఏమేమి ఇచ్చారు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఆన్సర్, चित्र में दादाजी रमेश और रानी के साथ खड़े हुए हैं. चित्र में पिक्चर लो दादाजी అంటే గ్రాండ్ ఫాదర్ రమేష్ और रानी के साथ खड़े हुए हैं. అందులో గర్ల్ బాయ్ నేమ్ రమేష్, రాణి. గ్రాండ్ ఫాదర్ రమేష్ రాణితో పాటుగా నిలబడి ఉన్నారు. లుహార్, కుమ్హార్, జులాహా, బడయి, సునార్. లుహార్, లుహార్ అంటే బ్లాక్ స్మిత్. కుమ్హార్ అంటే పోటర్ అంటే కుండలు తయారు చేసే ఆయన. జులాహా, జులాహా అంటే వీవర్ అనమాట. నెక్స్ట్ బడి కార్పెంటర్. సునార్ అంటే గోల్డ్ స్మిత్, కంసాలి అని చెప్పి అంటూ ఉంటాం కదా. బ్రాకెట్లో ఇచ్చాడు సోనే చాందీ ఆభూషణ్ బనానే వాలా. సోనా అంటే గోల్డ్, చాందీ అంటే సిల్వర్. వీటితో ఆభూషణ్ బనానే వాలా అంటే ఆర్నమెంట్స్ తయారు చేసే వాళ్ళని మనం ఏమంటామండి, గోల్డ్ స్మిత్ అంటాం కదా. హిందీలో సునార్ అంటారు. और बमसोर के चित्र दिखाई दे रहे हैं. बमसोर के चित्र, बमसोर అంటే బాస్కెట్ మేకర్ అనమాట. వీళ్ళందరి పిక్చర్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. और वे अपने अपने कामों में व्यस्त है. व्यस्त అంటే బిజీ. వే అపనే అపనే, వే లోగ్ అంటే వీళ్ళందరూ కూడా వారి వారి పనుల్లో బిజీగా ఉన్నారు. బాస్కెట్ మేకర్ ఏం చేస్తున్నాడు, బాస్కెట్ని అల్లుతూ ఉన్నాడు. నెక్స్ట్ సునార్ ఏం చేస్తూ ఉన్నారు, సునార్ గోల్డ్, సోనా చాందీతో ఆర్నమెంట్స్ తయారు చేస్తున్నారు. ఇలా ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు. సెకండ్ వన్, అపనే గావ్ మే క్యా క్యా దేఖ్నే కో మిల్తే హై. అపనే గావ్, గావ్ మానే విలేజ్ కదా. మీ విలేజ్లో క్యా క్యా దేఖ్నే కో మిల్తే హై, ఏమేమి చూడటానికి ఉంటాయి అంటే విలేజ్లో చూడడానికి ఏమేమి ఉంటాయి. హర్ గావ్ की तरह हमारे गाँव में भी झोंपड़े. రైట్ డౌన్, झोंपड़े का अर्थ है హట్ అనమాట, అంటే గుడిసెలు. అంటే విలేజ్ కదా, ఈ విలేజ్లో కూడా ప్రతి విలేజ్లో ఉన్నట్టుగా ఇక్కడ కూడా झोंपड़े హట్స్, గుడిసెలు ఉంటాయి. ఖేత్ మే మెహనత్ కర్తే హుయే కిసాన్. ఖేత్ అంటే ఫీల్డ్స్ అనమాట. ఫీల్డ్స్లో మెహనత్ కర్తే హుయే కిసాన్. మెహనత్ మానే హార్డ్ వర్క్, కష్టపడి పని. కిసాన్ ఫీల్డ్స్లో చాలా కష్టపడి పని చేస్తూ ఉంటారు కదండి. మెహనత్ కర్తే హుయే కిసాన్, హార్డ్ వర్క్ చేస్తున్న ఫార్మర్స్. పేడోంకి సుందర్ దృశ్యం. విలేజ్ అన్న వెంటనే గ్రీనరీగా ఉండే సీన్స్ మనకు గుర్తొస్తూ ఉంటాయి కదా. ఈ పేడోంకే సుందర దృశ్యం, అంతేకాదు ట్రీస్ యొక్క బ్యూటిఫుల్గా ఉన్న గ్రీనరీగా ఉన్న ట్రీస్ కనిపిస్తూ ఉంటాయి. एक बड़ा మందిర్. ప్రతి విలేజ్లో కూడా టెంపుల్ ఉంటుంది కదా, చాలా బిగ్ టెంపుల్ ఉంది. పాఠశాల, స్కూల్ ఉంది. ప్రథమ చికిత్సా కేంద్ర. ప్రథమ చికిత్సా కేంద్ర అంటే ఎవరికైనా ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు వెంటనే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇస్తూ ఉంటారు కదా, ప్రథమ చికిత్సా కేంద్రం ఉందట. అది దేఖ్నే కో మిల్తే హై. ఇవన్నీ చూడటానికి మా విలేజ్లో ఉన్నాయి. హమారే యహా ఏక్ బడా తాలాబ్ హై. హమారే యహా ఏక్ బడే తాలాబ్. ఇక్కడ మాకు ఒక పెద్ద తాలాబ్ అంటే ఒక పాండ్ కూడా ఉంది. వహా కా దృశ్య బహుత్ సుందర్ దిఖ్ పడతా హై. వహా కా దృశ్య బహుత్ సుందర్. అక్కడ దృశ్య అన్నీ కూడా సీన్స్ అన్నీ ఎలా ఉంటాయంటే బహుత్ సుందర్, వెరీ బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటాయి. థర్డ్ వన్, खेती के लिए किन किन सामानों का उपयोग करते हैं. खेती के लिए అంటే ఫార్మర్ అగ్రికల్చర్ చేస్తూ ఉంటారు కదా. కిన్ కిన్ సామానం కా, వాళ్ళు ఏ ఏ సామాన్లు ఉపయోగించి వాళ్ళు ఈ వ్యవసాయం చేస్తూ ఉంటారు. వ్యవసాయానికి ఏమేమి సాధనాలని వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. ఆన్సర్, खेती के लिए హల్. హల్ మానే ప్లఫ్ అంటే నాగల్ని ఉపయోగిస్తూ ఉంటారు. బైల్గాడి అంటే బుల్లక్ కార్ట్, ఎద్దుల బండిని. కుల్హాడి, కుల్హాడి అంటే యాక్స్ అంటే గొడ్డలి ఉంటుంది కదా, దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఫావడా అంటే స్పేడ్ అనమాట, అంటే పార, ఆ పొలం దగ్గర అది తవ్వడానికి ఉపయోగిస్తూ ఉంటారు. హతౌడా, హతౌడా అంటే హ్యామర్, సుత్తి. అది సామానంకు ఉపయోగ కర్తే హై. వీటిలన్నిటిని కూడా వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. ఫోర్త్ వన్, మిట్టీ సే తుమ్ క్యా క్యా బనా సక్తే హో. మిట్టి మనే సాయిల్ అనమాట, అంటే మట్టితో నువ్వు ఏమేమి తయారు చేయగలవు అంటే లెసన్లో కుమ్హార్ ఏమేమి తయారు చేస్తారో అవన్నీ మట్టితో తయారు చేసేవే. మిట్టి సే ఘడే. మిట్టి సే సాయిల్తో ఏం తయారు చేయొచ్చు, ఘడే అంటే పాట్స్ తయారు చేయొచ్చు. మట్టికే అంటే బిగ్ పాట్స్ తయారు చేయొచ్చు. హాండీ అంటే వెజిల్స్ అనమాట, అంటే పాత్రలు, మట్టితో తయారు చేసిన పాత్రలు తయారు చేయొచ్చు.
ఖిలౌనే, ఖిలౌనే అంటే టాయ్స్, ఆట వస్తువులు. భగవాన్ కి ప్రతిమాయే, భగవాన్ కి ప్రతిమ స్టాట్యూస్ తయారు చేస్తూ ఉంటారు కదా గాడ్కి, వినాయకుడు ఇట్లాంటి స్టాట్యూస్ తయారు చేయొచ్చు గాడ్వి. और कई प्रकार के बर्तन बना सकते हैं, అంతేకాకుండా ఇంకా సో మెనీ కైండ్స్ ఆఫ్ వెజల్స్ మనం పాత్రల్ని తయారు చేయొచ్చు మట్టితో. ఫిఫ్త్ వన్, तुम दादाजी के गांव के बारे में क्या कहना चाहोगे? तुम दादाजी के गांव के बारे में నువ్వు గ్రాండ్ ఫాదర్ గారి విలేజ్ గురించి ఏం చెప్పాలని చెప్పి అనుకుంటున్నావు? అంటే విలేజ్ అంతా తిరిగి చూసారు కదా ఇద్దరు, ఆ విలేజ్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు? दादाजी का गांव बहुत सुंदर और प्यारा गांव है. ग्रैंड फादर विलेज ఎలా ఉంది? बहुत सुंदर, वेरी ब्यूटीफुल एंड प्यारा गांव है, वेरी लवेबल, చాలా బాగుంది. यहाँ सभी प्रकार के पेशेवर के लोग जैसे लुहार, कुम्हार, जुलाहा, बड़ी, बमसो रहते हैं. यहाँ सभी प्रकार के पेशेवर के लोग, यहाँ అంటే హియర్, హియర్ అంటే ఎక్కడ? ఆ విలేజ్లో అన్ని రకాలైన పెషేవర్ అంటే ఆక్యుపేషన్స్ చేసేవాళ్ళు నివసిస్తున్నారు. ఎవరెవరంటే లుహార్, లుహార్ అంటే బ్లాక్ స్మిత్, ఇంకా కుమ్హార్ పోటర్ అనమాట, అంటే కుమ్మరి, కుండలు తయారు చేసేవాళ్ళు. జులాహా, జులాహా అంటే వీవర్, వీవర్ అంటే సాలేవాళ్ళు అని చెప్పి అంటారు కదా, బట్టలు నేసేవాళ్ళు అనమాట. బడీ కార్పెంటర్, బంసోర్ రహతే హై, బంసోర్ అంటే బాస్కెట్ మేకర్స్, వీళ్ళందరూ కూడా నివసిస్తూ ఉన్నారు. అన్ని రకాలైన ఆక్యుపేషన్స్ చేసే వాళ్ళందరూ కూడా విలేజ్లో ఉన్నారు. गांव में एक दूसरे की सहायता करते हैं, అంతేకాదండి విలేజ్లో ఏక్ దూసరేకి ఒకరికి ఒకరు ఏం చేసుకుంటారంటే సహాయత అంటే హెల్ప్ చేస్తూ ఉంటారు. और मिलजुल कर रहते हैं, అంతేకాకుండా మిల్జుల్ కర్ రహతే హై, లివ్ టుగెదర్, కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు. అందరూ చక్కగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు. అంటే సిటీస్లో చాలా బిజీ లైఫ్ మనం చూస్తూ ఉంటాం కదా, దానికి ఆపోజిట్గా ఉంటుందండి విలేజెస్లో. खेतों को हरा भरा रखने के लिए किसान दिन रात मेहनत करते हैं. खेतों को हरा भरा रखने के लिए, ఈ ఫీల్డ్స్ని హరా భరా రఖనే కే లియే, గ్రీనరీగా ఉంచడం కోసం కిసాన్ దిన్ రాత్ మెహనత్ కర్తే హై, ఫార్మర్ ఏం చేస్తున్నారండి? దిన్ రాత్ మెహనత్ కర్తే హై, డే అండ్ నైట్ కూడా మెహనత్ కర్నా అంటే హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఇవి సునోబోలోలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి. నెక్స్ట్ లికోలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్తున్నాను చూడండి స్టూడెంట్స్, పేజ్ నెంబర్ 44. లికోలో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. తుమ్హే కౌన్ సా వ్యవసాయ పసంద్ హై और क्यों? తుమ్హే కౌన్ సా వ్యవసాయ, వ్యవసాయం అంటే ఆక్యుపేషన్ అని చెప్పుకోవచ్చు, జాబ్ అని చెప్పుకోవచ్చు. నీకు ఏ ఆక్యుపేషన్ అంటే ఇష్టం, ఎందుకు ఇష్టం అని చెప్పి అడుగుతున్నారు. మన లెసన్లో చాలా ఆక్యుపేషన్స్ గురించి ఇవ్వడం జరిగింది కదా, వాటిలో నీకు ఏది ఇష్టం, ఎందుకు ఇష్టం అని చెప్పి ప్రశ్నించారు. మీకు ఏది ఇష్టం అంటే దాని గురించి రాయొచ్చు. मुझे बड़ी का काम पसंद है, मुझे बड़ी का काम, बड़ी माने కార్పెంటర్ అనమాట, వడ్రంగి అంటాం తెలుగులో. ఈ కార్పెంటర్ వృత్తి నాకు చాలా ఇష్టం. क्योंकि लकड़ी से कई प्रकार के खिलौने और कलाकृतियाँ बना सकते हैं, ఎందుకంటే లకడీసే వుడ్తో, అంటే ఈ బడి దేంతో పని చేస్తూ ఉంటారండి? వుడ్తో ఐటమ్స్ తయారు చేస్తూ ఉంటారు కదా. లకడీసే కయి ప్రకారకే, చాలా రకాలైన ఖిలౌనే और కళాకృతియా బనా సక్తే. ఖిలౌనే అంటే టాయ్స్, వుడ్తో టాయ్స్ తయారు చేస్తూ ఉంటారు. కళాకృతియా అంటే ఆర్ట్ వర్క్స్ కూడా చేస్తూ ఉంటారు కదా, దాంతో చాలా రకాలైన ఆర్ట్ వర్క్స్ కూడా చేస్తూ ఉంటారు. लकड़ी से नाजुक कलाखंड का काम भी कर सकते हैं. लकड़ी से नाजुक कलाखंड का काम भी, నాజూక్ అంటే చాలా చూడండి స్మూత్గా, అంటే చూడండి మనకి ఏవైనా డోర్స్ మీద వాటి మీద కాట్ మీద చూడండి చక్కగా తీగలు లతల్లాగా చాలా చక్కగా నగిషిలాగా చెక్కుతూ ఉంటారు కదా, అటువంటి వర్క్స్ కూడా చాలా టాలెంటెడ్ అనమాట, వాళ్ళు చాలా చక్కగా తయారు చేస్తూ ఉంటారు. కాబట్టి నాకు ఏది ఇష్టం, ఏ ఆక్యుపేషన్ ఇష్టం అంటే బడి అని చెప్పి చెప్పడం జరిగింది. సెకండ్ వన్, अपने गाँव के बारे में लिखो. अपने गाँव के बारे में, మీ విలేజ్ గురించి చెప్పమంటున్నారు. मेरा गाँव सुंदर गाँव है, మా విలేజ్ ఎటువంటి విలేజ్? సుందర్ గాँव, వెరీ బ్యూటిఫుల్. मेरे गाँव में मंदिर, మా విలేజ్లో మందిర్ మానే టెంపుల్ ఉంది. తాలాబ్, పాండ్ అంటే చెరువు ఉంది. బర్గద్ కి పేడ్, బర్గద్ కి పేడ్ అంటే బనియన్ ట్రీ అనమాట, మర్రి చెట్టు ఉంది. ఖేత్, ఫీల్డ్స్ ఉన్నాయి. సుందర్ పశు పక్షి, సుందర్ బ్యూటిఫుల్, పశు పక్షి యానిమల్స్ బర్డ్స్ ఉంటాయి, గ్రీనరీ ఉంటుంది కాబట్టి చక్కగా యానిమల్స్ బర్డ్స్ ఉంటాయి. బగీచే ఆది హై, బగీచే మానే గార్డెన్స్ అనమాట, బ్యూటిఫుల్ గార్డెన్స్ అన్నీ కూడా ఉంటాయి. గావ్ కి హరియాలి దేఖ్నే లాయక్ హై, గావ్ కి హరియాలి, మా విలేజ్లో గ్రీనరీ దేఖ్నే లాయక్ అంటే చూడతగిందిగా, గ్రీనరీ చాలా బాగుంటుంది. యహా సభీ తరహ కే కామ్ కర్నే వాలే రహతే హై,
यहाँ सभी तरह के काम करने वाला, ఇక్కడ అన్ని రకాలైన వర్క్స్ చేసేవాళ్ళు నివసిస్తూ ఉంటారు. यहाँ के लोग एक दूसरे की సహాయత करते हैं. ఇక్కడ ఉన్న పీపుల్ ఒకరికి ఒకరు హెల్ప్ఫుల్గా ఉంటారు. ఎవరికి కష్టం వచ్చినా పక్కవారు ఖచ్చితంగా హెల్ప్ చేస్తూ ఉంటారు. మాకెందుకులే అని చెప్పి వదిలేయరు. और मिलजुल कर रहते हैं. అంతేకాదు కలిసిమెలిసి వాళ్ళు జీవిస్తారు. కాబట్టి విలేజ్లో అట్మాస్ఫియర్ అంతా గ్రీనరీగా ఉంటుంది, ఒకరికొకరు హెల్ప్ఫుల్గా చాలా బాగుంటుంది. థర్డ్ వన్, కుछ घरेलू उद्योगों के नाम बताओ. కొన్ని డొమెస్టిక్ ఇండస్ట్రీస్ గురించి తెలియజేయమంటున్నారు. అంటే చూడండి, ఘరేలు ఉద్యోగం అంటే కుటీర పరిశ్రమలు అని చెప్పి అంటూ ఉంటాం కదా. ఇంటి దగ్గరే ఉండి వాళ్ళతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ హెల్ప్ తీసుకొని చిన్న చిన్న ఇండస్ట్రీస్ అనమాట. అంటే వాళ్ళు కుటీర పరిశ్రమ అని చెప్పి అంటారు. ఇంట్లో వాళ్ళు పక్క వాళ్ళ హెల్ప్తో కొన్ని చిన్న చిన్న వస్తువుల్ని తయారు చేసే వాటి గురించి తెలియజేయమంటున్నాడు. आंसर, घर के पास हमारे लिए उपयोगी की वस्तुएं बनाने के लिए जो छोटे उद्योग स्थापित किए जाते हैं उन्हें घरेलू उद्योग कहते हैं. घर के पास हमारे लिए, इंటి దగ్గరే మన కోసం, ఉపయోగి వస్తువుయే बनाने के लिए, ఇంటి దగ్గర మనం ఉపయోగించే వస్తువులను తయారు చేయడం కోసం, जो छोटे उद्योग स्थापित किए जाते हैं, ఏవైతే చిన్న చిన్న ఇండస్ట్రీస్ స్థాపించబడతాయో उन्हें घरेलू उद्योग कहते हैं. వాటిని घरेलू उद्योग అని చెప్పి అంటారు. దాన్నే డొమెస్టిక్ ఇండస్ట్రీ అని చెప్పి అంటారు. లుహార్ బ్రాకెట్లో ఇచ్చారు చూడండి, లోహే కా కామ్ కర్నా. లుహార్ ఏం చేస్తారండి, లోహా ఐరన్తో వస్తువుల్ని తయారు చేస్తారు. ఆల్రెడీ మనం లెసన్లో చెప్పుకున్నాం కదా, బ్లాక్ స్మిత్ వస్తువుల్ని ఐరన్తో తయారు చేస్తాడు. కుమ్హార్, కుమ్హార్ అంటే పోటర్, తెలుగులో కుమ్మరి అంటాము. మిట్టిసే బర్తన్ బనానా, అతను ఏం చేస్తాడు, మిట్టి సాయిల్తో పాత్రల్ని తయారు చేస్తూ ఉంటారు. జులాహా, జులాహా అంటే వీవరు. కపడే బునునా, అతను ఏం చేస్తాడు, క్లోత్స్ని వీవ్ చేస్తూ ఉంటారు. బడి, బడి కార్పెంటర్. లకడీసి సామాన్ బనానా, ఉడుతో అతను సామాన్ వస్తువుల్ని థింగ్స్ని తయారు చేస్తూ ఉంటారు. సునార్, సునార్ మానే గోల్డ్ స్మిత్. సోనే ఔర్ చాందీకే జేవర్ బనానా. సోనే ఔర్ చాందీకే జేవర్ అంటే గోల్డ్ తోటి సిల్వర్ తోటి, జేవర్ అంటే జ్యువెలరీ తయారు చేస్తూ ఉంటారు. బమ్సోర్, బామ్స్ సే సామాన్ బనానా. బమ్సోర్ అంటే బాస్కెట్ మేకర్. బామ్స్ సే, బామ్స్ అంటే బ్యాంబూ అంటే వెదురుతో, సామాన్ అంటే బాస్కెట్స్ ఇట్లా లాంటివన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు. అది ఘరేలీ ఉద్యోగం. ఇవన్నీ కూడా డొమెస్టిక్ ఇండస్ట్రీస్ అనండి. అంటే చిన్న చిన్నగా ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకుని, లేదంటే వాళ్ళ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళ నైబర్స్ ఉంటారు కదా, వాళ్ళ హెల్ప్ తీసుకుని ఇంట్లోనే ఉండి చిన్న చిన్నగా తయారు చేసే వాటిని ఘరేలూ ఉద్యోగం అని చెప్పి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కిసీ ఏక్ ఘరేలూ ఉద్యోగ్ కే బారే మే లిఖో. కిసీ ఏక్ ఘరేలూ ఉద్యోగ్ అంటే ఏదైనా ఒక డొమెస్టిక్ ఇండస్ట్రీ గురించి రాయమన్నారు. పైన క్వశ్చన్లో మనం థర్డ్ క్వశ్చన్లో చెప్పుకున్నాం కదా ఏమేమి ఘరేలూ ఉద్యోగం ఉన్నాయో. మనకి బిగ్ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉందండి. ఇది ఏది, ఘరేలూ ఉద్యోగ పేర్లు రాయమంటూ వాటిలో ఏదో ఒక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు, రాయమని చెప్పడం అడుగుతూ ఉంటారనమాట. అంటే మనకి సెకండ్ లెసన్ రాజా బదల్ గయా ఉంది కదా, సారాంశ అదైనా అడగొచ్చు, లేదంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా వినండి. घर के पास हमारे लिए उपयोग के वस्तुओं को बनाने के लिए जो छोटे उद्योग स्थापित किए जाते हैं उन्हें घरेलू उद्योग कहते हैं. ఆల్రెడీ పైన మనం చెప్పుకున్నాం కదా, घर के पास हमारे लिए ఇంటి దగ్గరే ఉండి మన కోసం, ఉపయోగి వస్తువుం కో बनाने के लिए మనం ఇంటి దగ్గర ఉపయోగించే వస్తువులు తయారు చేసుకోవడం కోసం, जो छोटे उद्योग स्थापित किए जाते हैं ఏదైతే చిన్నగా ఇండస్ట్రీస్ని స్థాపిస్తామో उन्हें घरेलू उद्योग कहते हैं. వాటిని ఏమని పిలుస్తాం, ఘరేలూ ఉద్యోగ్, కుటీర పరిశ్రమలు అని చెప్పి పిలుస్తాం. హత్కర్గా, ఇక్కడ హ్యాండ్లూమ్ గురించి తీసుకున్నారండి. అంటే పైన మీకు ఏదైనా ఇష్టం అనుకోండి, రాయగలరు అంటే సునార్ తీసుకోవచ్చు, లేదంటే బడి తీసుకోవచ్చు, ఏదో ఒకటి తీసుకొని మీరు రాయొచ్చు. ఇక్కడ మాత్రం హత్కర్గా హ్యాండ్లూమ్ గురించి ఇవ్వడం జరిగింది. गांव में जो लोग कपड़ा बुनने का काम करते हैं उन्हें जुलाहा कहते हैं. गांव में जो लोग कपड़ा बुनने का काम करते हैं, విలేజ్లో ఎవరైతే కపడా బున్న అంటే క్లోత్స్ వీవ్ చేస్తూ ఉంటారు, బట్టలు నేస్తూ ఉంటారు కదా, ఉన్హే జులాహా కహతే హై. వారిని ఏమని పిలుస్తారండి, జులాహా అంటే వీవర్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. జులాహా పరివార్ మే స్త్రీ పురుష్ సబ్ మిల్కర్ సూత్ కాత్ని. జులాహా పరివార్, పరివార్ అంటే ఫ్యామిలీ కదా, జులాహా ఫ్యామిలీలో స్త్రీ పురుష్ అందరూ కూడా, విమెన్ మెన్ అందరూ, సబ్ మిల్కర్ అందరూ కలిసి, సూత్ కాత్నే స్పిన్నింగ్ యాన్ అనమాట, అంటే నూలు వడుకుతారు,
కపడా బునునే అంటే కపడా బట్టలు నేయాలంటే ఫస్ట్ నూలు వడకాలి, తర్వాత కపడా బునునే బట్టలు నేస్తారు. और कपड़े पर रंगाई का काम करने में लगे रहते हैं. కపడే పర్ బట్టలు నేసిన తర్వాత బట్టలు చక్కగా కలర్ఫుల్గా తయారు చేస్తూ ఉంటారు కదా, దాని మీద రకరకాల డిజైన్స్ వేస్తూ ఉంటారు కదా, అట్లా వాళ్ళకి ఆ క్లాత్స్ మీద ఈ కలర్స్ వేసే పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారటండి. भारत में हथकरघे का पेशा प्राचीन और प्रसिद्ध है. భారత్ మే హత్కర్గా అంటే హ్యాండ్లూమ్ అనమాట. ఇంట్లో భారతదేశంలో ఈ చేతితో బట్టలు నేసే వృత్తి ఏదైతే ఉందో ప్రాచీన్ ఆర్ ప్రసిద్ధ, చాలా ప్రాచీన కాలం నుండి కూడా మన ఇండియాలో చేతితో బట్టలు అంటే ఇప్పుడు మెషిన్స్ ఉన్నాయి కానీ ప్రాచీన కాలంలో ఏం చేస్తూ ఉండేవారంటే చేతితో బట్టలు నేస్తూ ఉండేవారు కదా. చాలా ప్రాచీనమైనది, చాలా ప్రసిద్ధ అంటే చాలా ఫేమస్ అయింది. पुराने ज़माने में हाथ का बना महीन कपड़ा दिल सलाई की डिबिया में रखकर विदेश भेजा जाता था. पुराने ज़माने में పాత కాలంలో ఏం జరిగేదటండి, హాత్గా బనా మహీన్ కపడా చేతితో నేసిన ఈ బట్టలు ఏం చేసేవారటండి, దిల్ సలాయికి డిబియా మే రకకర్ విదేశ్ భేజా జాతా తా. దిల్ సలాయికి డిబియా అనే మ్యాచ్ బాక్స్, అగ్గి పెట్టే అని చెప్పి అంటూ ఉంటాం కదండి. చూడండి మన వీవర్స్ ఎంత టాలెంటెడ్ అంటే వాళ్ళు అంటే స్త్రీలు కట్టుకునే శారీ అంటే చూడండి చాలా పెద్దగా ఉంటుంది కదా, అటువంటి శారీని మడత పెడితే ఎందులో సరిపోతుందటండి, దిల్ సలాయికి డిబియా అంటే మ్యాచ్ బాక్స్లో పట్టేదంట. అంటే అంత టాలెంటెడ్ మన వాళ్ళు. అట్లా పెట్టేదాన్ని విదేశ్ భేజే జాతే హే, ఎక్కడికి పంపిస్తూ ఉండేవారంటే విదేశాలు పంపిస్తూ ఉండేవారు. భారత్ మే హత్కర్ఘే సే బునా కపడా ఆజ్ బి విశ్వ భర్ మే ప్రసిద్ధ హై. భారత్ మే హత్కర్ఘే సే బునా కపడా ఇప్పటికీ కూడా మన ఇండియాలో హత్కర్ఘే సే బునా కపడా ఈ హ్యాండ్లూమ్ చేతితో నేసిన ఈ బట్టలు ఏవైతే ఉన్నాయో ఆజ్ బి విశ్వభర్ మే ప్రసిద్ధ హై, నేటికి ఈ రోజుకి కూడా మొత్తం వరల్డ్ వైడ్గా ఫేమస్ అండి. యహా ఏక్ ప్రముఖ ఘరేలు ఉద్యోగ్ హై, ఇది ఒక ప్రముఖమైన కుటీర పరిశ్రమ. అంటే ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో పాటు చుట్టుపక్కల వాళ్ళందరూ హెల్ప్ చేసుకుని వాళ్ళు ఈ బట్టల్ని నేయడం అనేది చేస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ మే నారాయణపేట్, గద్వాల్, पोचमपल्ली, चीराला, भीमवरम, धर्मवरम, वेंकटगिरी आदि स्थानों पर साड़ियाँ अच्छी बनाई जाती है. ఆంధ్రప్రదేశ్లో మన ఏపీలో నారాయణపేట, గద్వాల్, పోచంపల్లి, చీరాల, భీమవరం, ధర్మవరం, వెంకటగిరి ఈ ప్లేసెస్ అన్నిట్లో కూడా సాడియాం అచ్చి బనాయి జాతీ హై. సాడియాం అనే శారీస్ అనమాట చాలా చక్కగా తయారు చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్ పేజ్ నెంబర్ 16. టెక్స్ట్ బుక్ గ్రామర్ చెప్పుకుందాం. ఏదైతే గ్రామర్ నేను చెప్తున్నానో దాన్ని టెక్స్ట్ బుక్స్లో మీరు కూడా నాతో పాటు ఫిల్ చేయండి. ఓకే, పడో చూడండి. नीचे दिए गए वाक्यों के अर्थ बतलाने वाले शब्द पाठ्य पुस्तक में से ढूंढो और लिखो. నీచే దిए गए వాక్యోं के अर्थ बतलाने वाले शब्द, కింద కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ తెలియచేసే వర్డ్ లెసన్లో ఎక్కడ ఉందో మనం ఐడెంటిఫై చేసి రాయమని చెప్తున్నారు. ఆల్రెడీ ఫస్ట్ది అక్కడ ఆ సెంటెన్స్ సంబంధించిన వర్డ్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఆలో गर्मी के दिनों में इसमें पानी ठंडा रहता है. నేను బోర్డు మీద నోట్ చేశాను చూడండి. गर्मी के दिनों में इसमें पानी ठंडा रहता है. गर्मी के दिनों में అంటే సమ్మర్లో, इसमें पानी ठंडा रहता है ఇందులో వాటర్ కూల్గా చల్లగా ఉంటుంది. మట్కా ఆల్రెడీ అక్కడ ఇచ్చారు. మట్కా అంటే బిగ్ పాట్ అని చెప్పుకున్నాం కదా. పాట్లో వాటర్ ఎట్లా ఉంటుంది, కూల్ చల్లగా ఉంటుంది. నెక్స్ట్ వన్ छोटे बच्चे इससे खेलते हैं. छोटे बच्चे చిల్డ్రన్, బచ్చే అంటే చిల్డ్రన్ కదా, చిన్న పిల్లలు ఇస్సే ఖేల్తే హై దీనితో ఆడుకుంటారు. దేనితో ఆడుకుంటారండి, టాయ్స్తో ఆడుకుంటారు కదా. టాయ్స్ని హిందీలో ఖిలౌనా అంటారు. రైట్ డౌన్, ఖిలౌనా. ఓకే, నెక్స్ట్ ఈ స్త్రీయా अपने हाथों में पहनती हैं. స్త్రీయాం స్త్రీలు తమ చేతులకు వేసుకుంటారు. ఏం వేసుకుంటారంటే బ్యాంగిల్స్. బ్యాంగిల్స్ని హిందీలో చూడియాం అంటారు. చూడియాం. నెక్స్ట్ వన్ ఈ ఇసే గలే మే పెహనా జాతా హై. ఇసే గలే మే పెహనా జాతా హై దీన్ని మనం మెడలో వేసుకుంటాం. దేని వేసుకుంటామండి, హార్. హార్ హార్ అంటే నెక్లెస్ అనమాట. నెక్స్ట్ వన్ ఊ ఏ ఖేతీ కర్తే హై. ఏ ఖేతీ కర్తే హై ఎవరండి, అగ్రికల్చర్ చేసే వాళ్ళని ఏమని చెప్పంటాం, ఫార్మర్ అంటాం కదా. కిసాన్ హిందీలో
किसान। నెక్స్ట్ ఊ, ఇన్హే రాష్ట్రపిత कहते हैं, ఇతనిని రాష్ట్రపిత ఫాదర్ ఆఫ్ నేషన్ అని చెప్పి పిలుస్తాం. ఎవరిని పిలుస్తాం? గాంధీజీ. ఇవన్నీ మనకి లెసన్లోనే వచ్చేయండి. ఇక్కడ సెంటెన్స్ ఇచ్చారు, దానికి సంబంధించిన వర్డ్ అన్నమాట. ఆ రోమన్ नीचे अधूरे वाक्य दिए हैं उन्हें पूरा करो. नीचे अधूरे माने इनकम्प्लीट, కింద ఇన్కంప్లీట్ సెంటెన్స్ ఇచ్చారు. ఉన్హే పూరా కరో, వాటిని కంప్లీట్ చేయాలంటే లెసన్లో మనం చూసి ఆ సెంటెన్స్ ఎక్కడుందో మీరు లెసన్ చదివి మనం విడిచిపెట్టేస్తూ ఉంటాం కదా, అట్లా కాకుండా లెసన్లో ఆ సెంటెన్స్ ఎక్కడుందో సెర్చ్ చేసి దాని కంటిన్యూషన్ మనం అక్కడ రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ చూడండి, ఆలో ఏమిచ్చాడు? సామ్నే కమలేష్ కాకా ఆ రహే హై, ఉన్హే అని ఇచ్చారు. సామ్నే కమలేష్ కాకా వస్తున్నారు, ఉన్హే. కంటిన్యూషన్ సెంటెన్స్ అంటే ప్రణామ్ కరో, రైట్ డౌన్ అంటే అతనికి నమస్కారం చేయండి. ఓకే, నెక్స్ట్ది ఆ ఏమి ఇచ్చారు చూడండి. దామోదర్ దాదా గావ్ వాలోంకే లియే. మీరు లెసన్లోకి వెళ్ళి ఈ సెంటెన్స్ ఎక్కడుందో మీరు చూడండి. దామోదర్ దాదా ఎక్కడున్నారు చూస్తే కనిపిస్తుంది. దామోదర్ దాదా గావ్ వాలోంకే లియే. దామోదర్ దాదా విలేజ్లో ఉన్న వాళ్ళ కోసం ఏం తయారు చేస్తారంటే అండి, మిట్టీకే బర్తన్, మట్టితో తయారు చేసిన బర్తన్ వెజిల్స్ తయారు చేస్తారు. జైసే ఏమేంటంటే ఘడే, మటకే, హండి. గడే అంటే పాట్, మటకే అంటే బిగ్ పాట్, హండి అంటే వెజిల్స్. మిట్టీకే ఖిలౌనే, మట్టితో తయారు చేసిన టాయ్స్, అది బనాతే హే. ఇవన్నీ కూడా దామోదర్ దాదా తయారు చేస్తారు. నెక్స్ట్ చూడండి, ఈ దాదాజీ ఉధర్ దేఖియే. తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ సెంటెన్స్, వే కౌన్ హై, వే క్యా కర్ రహే హై. దాదాజీ అక్కడ చూడండి, వే కౌన్ హై వాళ్ళు ఎవరు, వే క్యా కర్ రహే హై వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇవి మీరు అక్కడ నోట్ చేయండి. నెక్స్ట్ ఈ नीचे दिए गए वाक्य पढ़ो, दो पंक्तियों में भाव लिखो. नीचे दिए गए वाक्य पढ़ो, కింద ఇవ్వబడిన వాక్యాన్ని చదవండి. దో పంక్తియో మే భావ లిఖో. దో పంక్తి అంటే 2 లైన్లో దాని యొక్క భావాన్ని రాయమంటున్నారు. कितना प्यारा गाँव हमारा, यहाँ पर एक दूसरे का सहारा, मिलकर भाई जैसे रहते, सदा रखते ध्यान हमारा. ఇక్కడ ఈ 2 లైన్స్ ఇచ్చారు కదా, దీని యొక్క భావం ఏంటంటే కితనా ప్యారా గావ్ హమారా అంటే హమారా గావ్ బహుత్ ప్యారా హై, మా విలేజ్ చాలా లవబుల్ విలేజ్. నెక్స్ట్ యహా పర్ ఏక్ దూసరే కా సహారా, యహా కే లోగ్ ఏక్ దూసరేకి సహాయత కర్తే. ఇక్కడ పీపుల్ ఎలా ఉంటారు, ఒకరికి ఒకరు హెల్ప్ఫుల్గా ఉంటారు, ఒకరికి ఒకరు హెల్ప్ చేస్తూ ఉంటారు. మిల్కర్ బాయి జైసే రహతే, ఇంకా ఎలా ఉంటారట, భాయి భాయికి తరహ రహతే, ఒకరికొకరు బ్రదర్స్ లాగా ఉంటారు. హర్ వ్యక్తి హమేషా దూసరే కా ఖ్యాల్ రక్తా, ప్రతి వాళ్ళు కూడా ఎప్పుడు పక్కవాడి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఈ చూడండి, నీచే దియే గయే ప్రశ్నోంకే ఉత్తర్ లిఖో అన్నారు. కింద ఇవ్వబడిన ప్రశ్నలకి ఆన్సర్ చెప్పమంటున్నారు. ఆల్రెడీ మనం క్వశ్చన్స్ చదువుకున్నాం కదా, వాటికి సంబంధించినవి ఇందులో కూడా ఉంటాయి. చూడండి, ఫస్ట్ వన్, దాదాజీ కిన్హే లేనే షహర్ పహుంచే. గ్రాండ్ ఫాదర్ ఎవరిని తీసుకుని వెళ్ళడానికి షహర్ వచ్చారు? దాదాజీ రాణి और రమేష్ కో లేనే షహర్ పహుంచే. దాదాజీ రాణిని రమేష్ని విలేజ్ తీసుకుని వెళ్ళడానికి వచ్చారు. సెకండ్ వన్, బడి క్యా క్యా బనాతా హై. బడి కార్పెంటర్ ఏమేం తయారు చేస్తారు? బడి లకడీ కా కామ్ కర్తే హై. లకడీ ఉడ్తో అతను వర్క్ చేస్తారు కార్పెంటరు. బడి లకడీ సే హల్, खिड़की, दरवाजे, बैलगाड़ी और तरह तरह के सामान बनाते. బడి లకడీ సే, బడి లకడీ వుడ్తో ఏమేమి తయారు చేస్తారండి? కిడకీ అంటే విండోస్ తయారు చేస్తారు, దర్వాజే అంటే డోర్స్, బైల్గాడి అంటే బుల్లక్ కార్ట్, और तरह तरह के सामान बनाते. అంతేకాదు రకరకాలైన సామాన్లు వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. థర్డ్ వన్, కుమ్హార్ క్యా క్యా బనాతా హే. ఆల్రెడీ మనం చాలా క్వశ్చన్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదండి. కుమ్హార్ క్యా క్యా బనాతే హే, పోటర్ ఏమేమి తయారు చేస్తారు? కుమ్హార్ మిట్టికే బర్తన్ బనాతా హై. కుమ్హార్ మిట్టికే బర్తన్, మట్టితో పాత్రల్ని తయారు చేస్తారు. జైసే ఘడే, మటకే, హండి, మిట్టికే ఖిలౌనే ఆది. ఏమేమి తయారు చేస్తారంటే ఘడే పాట్, మటకే బిగ్ పాట్, హండి వెజిల్స్, మిట్టికే ఖిలౌనే ఆది. నెక్స్ట్ పేజ్ నెంబర్ 17లో శబ్ద భండార్ ఇచ్చారు చూడండి. తాలికా మే దియే గయే శబ్దోं के अर्थ తెలుగు या अंग्रेजी में लिखो. తాలిక అంటే లిస్ట్, కింద ఒక లిస్ట్ ఇవ్వబడింది, దానిలో ఇచ్చిన శబ్దాల యొక్క అర్థ్ అంటే మీనింగ్
తెలుగు యా అంగ్రేజీ మే లిఖో. తెలుగు మన మాతృభాష తెలుగులో రాయండి, లేదంటే అంగ్రేజీ మే ఇంగ్లీష్లో ఏదో ఒక లాంగ్వేజ్లో రాయమన్నారు. ఫస్ట్ వన్ ఇచ్చారు అక్కడ. లుహార్ అంటే కమ్మరి, బ్లాక్ స్మిత్. 2 లాంగ్వేజెస్లో నేను ఇక్కడ రాసాను చూడండి, మీరు కూడా నోట్ చేసుకోండి. లుహార్ అంటే కమ్మరి, బ్లాక్ స్మిత్. బ్లాక్ స్మిత్ని తెలుగులో కమ్మరి అంటారు, మాతృభాషలో కూడా నేర్చుకోండి. కుమ్హార్, కుమ్హార్ అంటే కుమ్మరి, పోటర్. పోటర్ని తెలుగులో కుమ్మరి అని చెప్పి అంటారు. నెక్స్ట్ జులాహా, సాలెవాడు, వీవర్. జులాహాని సాలెవాడు అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో వీవర్. సునార్, కంసాలి, గోల్డ్ స్మిత్. సునార్ని ఇంగ్లీష్లో గోల్డ్ స్మిత్ అంటారు, తెలుగులో కంసాలి అంటారు. నెక్స్ట్ బంసోర్, వెదురు బుట్టలు అల్లేవాడు. బంసోర్ని ఏమంటారంటే తెలుగులో వెదురు బుట్టలు అల్లేవాడు. ద బాస్కెట్ మేకర్, బాస్కెట్ మేకర్ అంటే బుట్టలు అల్లేవాడిని హిందీలో బంసోర్ అని చెప్పి పిలుస్తారు. ఆ రోమన్ नीचे दिए गए शब्दों के अर्थ अपनी मातृभाषा में लिखो, प्रयोग करो. కింద ఇవ్వబడిన శబ్దాల యొక్క అర్థం మీనింగ్స్ మాతృభాష మే లిఖో, మీ మాతృభాషలో రాయండి. వాక్య ప్రయోగ్ కరు, అంతేకాకుండా వాటిని వాక్యాల్లో ప్రయోగించమని చెప్తున్నారు. లుక్ ఎట్ ద వర్డ్. ఫస్ట్ వర్డ్ ప్రణామ్. ప్రణామ్ని మాతృభాషలో, మన మాతృభాష తెలుగులో ఏమంటారంటే నమస్కారము అంటారు, ఇంగ్లీష్లో సాల్యుటేషన్ అని చెప్పి అంటాం. దీన్ని వాక్యంలో ప్రయోగిస్తే బడే లోగోంకో ప్రణామ్ కర్నా సంస్కృతి హై. బడే లోగోంకో పెద్దవారికి నమస్కారం చేయటం అనేటువంటిది వాని యొక్క కల్చర్. సెకండ్ వన్ మెహనత్, పరిశ్రమ, హార్డ్ వర్క్. మెహనత్ అంటే పరిశ్రమ, హార్డ్ వర్క్ అంటే కష్టపడి పనిచేయడం అన్నమాట. దీని వాక్యంలో ప్రయోగిస్తే కిసాన్ మెహనత్ కర్కే అన్న ఉగాతే హై. కిసాన్ మెహనత్ కర్కే, ఫార్మర్ ఏం చేస్తారండి, హార్డ్ వర్క్ చేసి అన్న ఉగాతే హై, క్రాప్స్ని పండిస్తూ ఉంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ ఖిడకీ. ఖిడకీని తెలుగులో కిటికీ అంటాం, ఇంగ్లీష్లో విండో అంటారు. మేరే కమరే మే ఏక్ హీ ఖిడకీ హై. నా రూమ్లో ఒకే కిటికీ అంటే విండో ఉంది. నా రూమ్లో, కమరా అంటే రూమ్, నా రూమ్లో ఒకే ఒక విండో ఉంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ మోచి అంటే చెప్పులు కుట్టువాడు. చెప్పులు కుట్టేవాడిని మోచి అని చెప్పి అంటారు, ఇంగ్లీష్లో కోబ్లర్ అని చెప్పి అంటారు. నెక్స్ట్ దాన్ని వాక్యంలో మనం ప్రయోగిస్తే మేరా మిత్ర మోచీ కా పుత్ర హై. మేరా మిత్ర మోచీ కా పుత్ర హై. నా ఫ్రెండ్ మోచీ కా పుత్ర అంటే కోబ్లర్ యొక్క సన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఆభూషణ్. ఆభూషణ్ కా అర్ధ తెలుగులో ఆభరణము అని చెప్పి అంటారు, ఇంగ్లీష్లో ఆర్నమెంట్ అని చెప్పి అంటారు. వాక్యంలో ప్రయోగిస్తే భగవాన్ బాలాజీకో కై సోనేకే ఆభూషణ్ హై. భగవాన్ బాలాజీ, బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామి అని చెప్పి అంటూ ఉంటాం కదండి, ఆయనకి కై సోనేకే ఆభూషణ్ హై, చాలా బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఈ రోమన్ చూడండి. వర్గ పహేలీకే ఆధార్ పర్ పాఠ్ మే అయ్యే వ్యవసాయం కే నామ్ లిఖో. కింద ఒక వర్గ పహేలీ ఇచ్చారండి, దాన్ని అనుసరించి లెసన్లో ఉన్న వ్యవసాయ ఆక్యుపేషన్స్ ఏమున్నాయో వాటిని మనం ఐడెంటిఫై చేయమన్నా. నేను బోర్డు మీద నోట్ చేస్తాను చూడండి. ఇక్కడ నేను లైన్స్ గీయలేదు ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి. ఇందులో మనకి ఏ అయితే ఆక్యుపేషన్స్ ఉన్నాయో వాటిని మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ లైన్లో మనకి ఏమైనా కనిపిస్తుందా, సునార్. సునార్ ఉంది కదా, గోల్డ్ స్మిత్ అనమాట. ఇది మనం రౌండ్ అప్ చేద్దాం. నెక్స్ట్ ఇంకేమున్నాయి చూడండి, ఇట్లా లైన్స్లో మనం చూసుకున్నట్లయితే కిసాన్ కనపడుతుంది కదా, ఇదిగో కిసాన్. ఓకే, నెక్స్ట్ ఈ లైన్లో మనం చూద్దాం చూడండి. ఫస్ట్ ఏముంది కదా, బడయి, కార్పెంటర్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇదే లైన్లో మోచి. నెక్స్ట్ చూడండి, సెకండ్ లైన్లోకి వచ్చేటప్పటికి బంసోర్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ లైన్లో ఏమైనా ఉందా, లేదు. నెక్స్ట్ లాస్ట్ లైన్లో లుహార్. ఇట్లన్నిటిని ఇక్కడ నోట్ చేశాను చూడండి. ఇవన్నీ కూడా మనకి లెసన్లో ఇచ్చిన ఆక్యుపేషన్స్. వ్యవసాయకి నామ్ బడి, సునార్, మోచి, కిసాన్, లుహార్. ఇవన్నీ కూడా ఇక్కడ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూడండి. सृजनात्मक अभिव्यक्ति. कल्पना करो कि यदि दादाजी शहर आते तो मैं कहाँ वहाँ के बारे में क्या कहते. कल्पना करो, మీరు
ఇమాజిన్ చేయండి, దాదాజీ కనుక షహర్ వచ్చినట్లయితే వహాకే బారే మే క్యా కహతే, అక్కడ దాని గురించి షహర్లో ఎలా ఉంది అనే దాని గురించి గ్రాండ్ ఫాదర్ ఏం చెప్తారు అని చెప్పి మీరు దాని గురించి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రశంస, గావ్ కే వ్యవసాయం సే జుడి కోయి కహానీ లిక్కర్ కక్షా మే సునావో. గావ్ కే వ్యవసాయం సే జుడి, వ్యవసాయం అంటే ఆక్యుపేషన్స్ అని చెప్పుకున్నాం కదా, ఏమేమి వ్యవసాయం వచ్చి ఇక్కడ బడి, సునార్, మోచి ఇవన్నీ వచ్చారు కదండి. వీళ్ళకి సంబంధించిన ఒక స్టోరీ రాసి కక్షా మే సునావో, మీ క్లాస్ రూమ్లో వినిపించమని చెప్తున్నారు. నెక్స్ట్ పరియోజన కార్య, ప్రాజెక్ట్ వర్క్. गांव के विभिन्न व्यवसायों के चित्र इकट्ठा करो, कक्षा में प्रदर्शित करो. गांव के विभिन्न వ్యవసాయం కి చిత్ర, మీ విలేజ్లో ఉన్న ఈ ఆక్యుపేషన్స్ ఎవరైతే ఉంటారు కదా, సునారు, లుహారు, బడి, మోచి, బంసోర్, వీళ్ళందరి పిక్చర్స్ మీరు కలెక్ట్ చేసి కక్షామే ప్రదర్శిత గారు, కక్ష అంటే క్లాస్ రూమ్లో మీరు వాటిని చూపించమని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ చూడండి, భాషకి బాత్, సంజ్ఞ గురించి ఇచ్చాడండి. సంజ్ఞలో టైప్స్ గురించి ఇచ్చాడు. ఇదంతా మనం ఆల్రెడీ ఆన్లైన్ క్లాస్లో మనం చెప్పుకోవడం జరిగింది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ వీడియో కూడా మీరు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టూడెంట్స్.